భాద్రపద కృష్ణపక్ష ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. అజ అంటే జననం లేనివాడు అని అర్థం. ఆత్మను పునరావృతి చక్రం నుంచి విముక్తి పొందించే శక్తిని సూచిస్తుంది. భక్తులు ఈ వ్రతం ద్వారా పాపాలను నశింపచేసుకుని శాంతి, ఐశ్వర్యం మరియు గృహ పరిపూర్ణత పొందుతారనేది వచనం. హరిశ్చంద్ర మహారాజు కథ ఈ వ్రత శక్తిని స్పష్టంగా చెప్తుంది. ఈ వ్రతం చేసి ఆయన తన రాజ్యానికి తిరిగి వచ్చారని, కుటుంబాన్ని పొందారని పురాణాలు చెప్పుతాయి. ఈరోజు ఉదయం స్వచ్ఛతతో స్నానం చేసుకుని విష్ణు లక్ష్మి పూజ చేసి శుభఫల వ్యాప్యర్యం ఆరాధన శ్రద్ధతో జరిపిన తర్వాత వ్రతాన్ని పూర్తి చేయండి. ఈ పవిత్ర శుభదినం దివ్యంగా ఆచరిస్తే మన కర్మశుద్ధి అవుతుంది, మోక్షదారి దొరుకుతుంది. సంతోషంగా అజ ఏకాదశి యొక్క మహిమను స్వీకరించండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మరచిపోకండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.